ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలని జాతీయ మానవ హక్కుల మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం, పార్థసారథి, మణి డిమాండ్ చేశారు. అందులో భాగంగా పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఈ విషయంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల మౌలిక వసతులు లేని కారణంగా ప్రజలు ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్ల వద్దకు వెళ్లి చికిత్స చేసుకోవటం వలన వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైద్యంపై ప్రజలకు నమ్మకం లేకుండా పోవటం వలన కార్పొరేట్ ఆసుపత్రులు వద్దకు వెళ్లి వేలాది రూపాయలు అప్పు చేసి ఖర్చు పెడుతున్నారని గుర్తు చేశారు. బహుజన రైతు కూలీల సమైక్య అధ్యక్షులు శివాడి గోవింద్ మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చే రాయితీలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఖర్చు చేస్తే ప్రజలకు నిజమైన మెరుగైన వైద్యం అందుతుందని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాల ఆసుపత్రులను అభివృద్ధి చేశారే గానీ అందులో మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ప్రారంభం నుండి ఇప్పటి వరకు విద్యుత్ సరఫరా లేని సందర్భంలో జనరేటర్ అమర్చినా పని చేయలేని దుస్థితిలో ఉందన్నారు. సాంబశివ గుర్రం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేవని గ్రహించిన కూలీనాలి చేసుకునే గ్రామీణ ప్రజలు ఆర్ఎంపీ, పిఎంపీల డాక్టర్ల వద్దకే వెళ్లి నాణ్యత లేని వైద్యం చేసుకుని అనేక మంది ప్రాణాలను కోల్పోతున్నారన్నారు. అటువంటి వారిపైన ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. పిఎంపీ వైద్యులు అందించిన చికిత్స వలన నల్లగొట్లపల్లిలో ఒక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్య కాలంలో ప్రజలు ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ప్రాణాల మీదకి కొని తెచ్చిపెట్టుకొని అనేక మంది ప్రాణాలలో కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. మొన్న గంగవరం మండలం నల్లగొట్లపల్లిలో తేజశ్రీ అనే అమ్మాయి ఆర్ఎంపీ డాక్టర్, పిఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి వైద్యం చేసుకునే దానికి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు మనం చూసే ఉన్నాం. నేను వీటికి అన్నిటికీ కూడా కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు డాక్టర్లు కొత్త లేకుండా అన్ని రకాలైన వ్యాధులకు సంబంధించిన డాక్టర్లను ఏర్పాటు చేసి హై టెక్నాలజీతో కలిగిన పరికరాలను అక్కడ అమర్చితే ఈ గ్రామీణ పట్టణ ప్రజలు ఆర్ఎంపీ, పిఎంపీ డాక్టర్ దీనికి వెళ్లకుండా గవర్నమెంట్ ఆసుపత్రికి పోయి మెరుగైన వైద్యం అందించుకొని ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఇప్పటికి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశ వ్యాప్తంగా కూడా కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ విద్య అనేది గాలికి వదిలేసి మొత్తం టోటల్ గా ప్రైవేట్ పనులు చేసిన సందర్భాలు మనం చూసినా ఉన్నాం. పుట్టుకొస్తున్నాయి కార్పొరేట్ హాస్పిటల్. వాటికి ఇచ్చే సదుపాయాలు, వాళ్ళకి ఇచ్చే పర్మిషన్లు, వాళ్ళకి ఇచ్చే రాయితీలు ప్రభుత్వ ఆసుపత్రులకి కలిగిస్తే ఈ సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేసుకుంటారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు కూలీనాలు లేక అవలంబిస్తున్నారు. ప్రభుత్వాలు ఉపాధి పనులు కల్పించలేక ఈ రోజు పొత్తులున్న సందర్భాలు ఉన్నాయి. అనేక మంది అప్పులు చేసి వైద్యాన్ని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రైవేట్ హాస్పిటల్ పోయి వేలకు వేలు కనీసం ఎంత సింపుల్ జ్వరం వచ్చిన జబ్బు కూడా 1,500 రూపాయలు 2,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వెళ్తున్నారు ప్రజలు. డబ్బంతా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది మేము అడుగుతున్నాం. అయ్యా, మీరు ప్రజలు ఓటేసి గెలిపించిన ప్రజా ప్రభుత్వాలు, మీరు ప్రజలపై మమకారం ఉంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ని ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందించాలి. ఇదే మీ జోబుల నుంచి ఇచ్చిన డబ్బులు కాదు. ప్రజలు ట్యాక్స్ రూపంలో పన్నులు అన్ని వివిధ రకాలైన ట్యాక్స్ రూపంలో కడతా ఉండే డబ్బు మాత్రమే. మీ డబ్బు ప్రజాధనం ప్రజలు ఖర్చు పెడతా ఉండి, ప్రజలు చెల్లించా ఉండే పన్నులు ప్రజలు ఖర్చు పెట్టండి. మెరుగైన వైద్యము, మెరుగైన విద్య అన్ని అందించండి. మీరు జోబులు నింపుకునేదానికి ఈ రోజు ప్రజలు బలి వసూలు చేస్తున్నారు. ప్రజలు ప్రాణాలతో సెలగాడు పడుతున్నారు.
ఈరోజు అనేక మంది అప్పులు పాలైపోతున్నారు. దానివల్ల ఈరోజు మరి ఏ గవర్నమెంట్ హాస్పిటల్ చూసినా జనరేటర్ పనిచేస్తుంది. పిల్లల డాక్టర్ బోర్డు మాత్రం ఉంటుంది పిల్లల డాక్టర్ అని. పిల్లల డాక్టర్లు గైనకాలజిస్ట్ చెప్తారు. గైనకాలజిస్ట్ ఎప్పుడో ఒకసారి వస్తారు మెరుపుతీలాగా. వాళ్ళు సమయానికి ఉండరు. గర్భవతులు వస్తారు. ఉమ్మ నీరు అనే పేరుతో కోట్లాది రూపాయలు దుమ్మికి తినే సందర్భాలు ఉన్నాయి. రెఫర్ చేస్తున్నారు మీరు. ఈ రోజు ఇక్కడ మామూలు సాధారణ డెలివరీ కావాల్సిన మహిళ ఈరోజు జిల్లా కేంద్రంలో పోయి అక్కడ సాధారణ డెలివరీ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్మ నీరు పేరుతో మీరు వ్యాపారం చేస్తున్నారు. డాక్టర్లు కూడా ఈరోజు మేము ప్రజాధనాన్ని జీతాలుగా ఇస్తున్నాం. మీరు సమయానికి అక్కడ వైద్యం అందించండి. అక్కడ పరికరాలు లేకుండా పోతే గవర్నమెంట్కి రాయండి. మీరు గవర్నమెంట్కి రాయండి. పలాని హాస్పిటల్లో పలాని పరికరాలు లేవు, మేము ఎట్లా వైద్యం చేయలేదు. గవర్నమెంట్కి మేము ఇది ఇవ్వండి, అల్టిమేట్ ఒక రిపోర్ట్ ఇవ్వండి. గవర్నమెంట్ ఆలోచిస్తారు, ఏర్పాటు చేస్తారు. దానివల్ల మేము ప్రభుత్వానికి ఒకటి చెప్తున్నాం, మెరుగైన వైద్యం అందించండి. కార్పొరేట్ హాస్పిటల్ పోయి కన్నీళ్లు దాచుకుని వచ్చేవారు కన్నా ఇప్పుడు వచ్చి డెవలప్ చేసి మెరుగైన వైద్యము, మౌలికమైన సదుపాయంతో పాటు ఒక టెక్నాలజీ, హై టెక్నాలజీ కలిగిన పరికరాలను అందించి ఈ ప్రజలకి మీరు ప్రభుత్వ ఆసుపత్రుల పైన, ప్రభుత్వ వైద్యం పైన, ప్రభుత్వాల పైన నమ్మకం కుదుర్చుకోవాలని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా మానవ హక్కుల మీద అవినీతి నిర్మూలన సంస్థ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం.